యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కైతే మొహమాటం ఏం లేదు. ఈ మధ్యన ఆహ్, ఏదైతే కొంతమంది అసాంఘిక శక్తులు భారతదేశంలో ప్రవేశించి వివిధ మతపరమైన ప్రదేశాల్లో చోటు సంపాదించుకుంటున్నారని తెలిసినటువంటి వేళ కీలకమైన ఆదేశాలిచ్చారు. మదర్సాల్లో ఎవరైతే ఉంటారో ప్రయాగ్‌రాజ్‌లో మాట్లాడతా ఆ విషయాన్ని బయటపెట్టారు. మదర్సాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ నాన్నగారి పేర్లు, వాళ్ళ అడ్రెస్సు, వాళ్ళ ఫోను నంబరు, వాళ్ళ ఐడీ కార్డ్సు, వాళ్ళు స్టూడెంట్స్‌గా ఎక్కడి నుంచున్నారు, ఎప్పటినుంచున్నారు, ఈ డీటెయిల్సు, అలాగే వాళ్ళకి మత బోధన చేసే మౌలానాలు, అలాగే అడ్మిన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకోమని ఆదేశించారు. అన్నిటి సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం దగ్గర అట్టిపెట్టుకోండి. ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎతుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా ఇవి ఫస్ట్ ప్రయాగ్‌రాజ్‌లో ప్రయోగాత్మకంగా చేసి, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు.